బాగా ఆస్తిపరులు, కోటీశ్వరులు, కొన్ని వందల ఎకరాలు ఉండే. లాస్ట్కి వాళ్లకు మినిమం ఒక గజం ప్లేస్ కూడా లేకుండా కంప్లీట్ అయిపోయింది. చాలా ఇదిగా సినీ ఫీల్డ్ లో పోయాడు. సంవత్సరానికి ఒకసారి మా దగ్గరకు వచ్చేది. వంకర నడకలకు పంకిల జీవితాలకు ప్రఖ్యాతి కన్నది నాగజాతి. నీవలే మాకు రెండు నాలుకలు లేవు, అవి మాకు సహజం. నిలువెల్లా విషమున్న నీ జాతి చరిత్రనే చెప్పవచ్చావా? జాతి దూషణ రోషమున్నవారు చేయు పని కాదు నాగరాజా. మానవుడిలోని మహదాంశం మేల్కొన్నప్పుడు 14 భువనాలు దాసోహమనక తప్పదు. నీ నాగలోకమనెంత. అందరికీ నమస్కారం. హరిబిహారీ ఛానల్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో కత్తి కాంతారావు గారిది ఫుల్ హోమ్ టూర్ చేద్దాం అనుకున్నానండి. కత్తి కాంతారావు గారు పుట్టింది పెరిగిందంతా కూడా గుడిబండి అనే గ్రామం అండి. ఈ గుడిబండి అనే గ్రామం సూర్యాపేట డిస్టిక్ అండి, కోదాడ మండలంలోని గుడిబండి అనే గ్రామంలోని కాంతారావు గారు ఇక్కడే పుట్టారు, ఇక్కడే పెరిగారండి. ఆయన గురించి పాత జనరేషన్కి బాగా తెలుస్తుంది. ఇప్పుడున్న జనరేషన్కి అయితే కాంతారావు గారి గురించి తెలియదు. ఆయన గురించి తెలుసుకోవాలని చాలామందికి చాలా క్యూరియాసిటీ ఉంటుంది. కత్తి కాంతారావు గారు అంటే అప్పట్లో కత్తి ఫైట్లకి ఆయన పెట్టింది పేరండి. ఆయన కత్తి ఫైట్ చేసినప్పుడు ఆయన్ని అలాగే చూడాలనిపించే రీతిలో ఆయన ఫైట్స్ కానీ లేకపోతే ఆయన చేసే సినిమాలు కానీ ఉంటాయండి. ఆయన దగ్గర 400 సినిమాలకు పైగానే యాక్టింగ్ చేశారు ఆయన. అలాంటి కత్తి కాంతారావు గారు అసలు ఆయన ఇంటి పేరు వచ్చి తాడేపల్లి లక్ష్మీ కాంతారావు అండి. ఆయన గురించి చాలా క్లియర్ కట్గా నేను ఈ వీడియోలో చూపిస్తానండి. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వీడియో చూస్తున్నానండి. మీరు వీడియోలోకి వెళ్ళే ముందు మీరందరికీ ఒక రిక్వెస్ట్ అండి, మన వీడియో చూస్తున్నారు కానీ ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి మీ నుంచి నేను కోరుకునేది ఒక లైక్ మాత్రమే. మన యూట్యూబ్ ఛానల్ చూస్తూ కూడా ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మనం ఏమాత్రం లేట్ చేయకోకుండా గుడిబండి అనే గ్రామంలోకి వెళ్ళి కత్తి కాంతారావు వెళ్ళి చేద్దామండి. వీడియో చూస్తున్నానండి. తాడేపల్లి లక్ష్మీ కాంతారావు గారు 1923 నవంబర్ 16వ తారీఖున సూర్యాపేట జిల్లా కోదాడ మండలం గుడిబండి అనే గ్రామంలో జన్మించడం జరిగిందండి. ఆయనకు నట ప్రపూర్ణ కత్తుల కాంతారావు, ఆంధ్ర ఎంజీఆర్గా పిలుచుకునేవారండి. ఆయన జీవిత భాగస్వామి సుశీల హైమావతి. మొత్తం పిల్లలు 4 అండి. మగపిల్లలు ప్రతాప్, కేశవ, రాజు, సత్యం. ఒక కూతురు కూడా ఉందండి, సుశీల అయింది ఆవిడ పేరు. తల్లిదండ్రులు వచ్చి కేశవరావు తండ్రి, సీతారామమ్మ తల్లిండి. ఈ రకంగా కాంతారావు గారు తెలుగు సినిమాల్లో అనేక సాంఘిక, జానపద, పౌరాణిక పాత్రలు ధరించిన కాంతారావు గారు నిర్దోషి చిత్రం ద్వారా సినీ రంగ ప్రవేశం చేశారండి. ఈయన సినిమా రంగానికి చేసిన సేవలకు గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2000 సంవత్సరంలో రఘుపతి వెంకయ్య పురస్కారంతో సత్కరించింది. ఇక్కడ కొంతమంది పెద్దలు ఉన్నారండి, వాళ్ళని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందామండి. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్ మీ పేరేం పేరు? ఎండి గౌసుద్దీన్. మీది గుడిబండ. ఓకే. ఇప్పుడు మన కాంతారావు గారు ఉన్నారు కదా, ఓల్డ్ సినిమా హీరో కాంతారావు గారు. కాంతారావు గారు ఈ ఊర్లో ఎలా ఉండేవారు, ఆయన గురించి ఏమన్నా మీకు తెలిసిన విషయాలు ఏం చెప్పండి. మాకంటే మేము చాలా చిన్న పిల్లలం. మాకు ప్రతి సంవత్సరం ఒకసారి శ్రీరామనవమికి వచ్చేవాడు. అయితే మా ఊళ్ళో జనం మొత్తం ఆయన వస్తుందంటే అందరు కలిసి కలవడానికి చాలా ఇదిగా ప్రేమగా కలవడానికి చూసేవాళ్ళు. అయితే వాళ్ళు ఫస్ట్ బాగా ఆస్తిపరులు, కోటీశ్వరులు, కొన్ని వందల ఎకరాలు ఉండే. అయితే లాస్ట్కి వాళ్లకు మినిమం ఒక గజం ప్లేస్ కూడా లేకుండా కంప్లీట్ అయిపోయింది. చాలా ఇదిగా సినీ ఫీల్డ్ లో పోయాడు. సంవత్సరానికి ఒకసారి మా దగ్గరకు వచ్చి కలిసిపోయేది ప్రతి ఒక్కళ్ళని. దేవుడు వెళ్ళి శ్రీరామనవమికి వచ్చేది. ప్రతి సంవత్సరం వచ్చేవాడు. వచ్చి అందరినీ కలిసేవాడు. ఇప్పుడు స్నేహితుల్ని అందరినీ, కొత్త పాత చిన్న పెద్ద అందరినీ కలిసి మంచి చెడు తెలుసుకుని పోయేది. ఓకే. అది కాంతారావు గారి సినిమాలో మీరేమైనా చూసారా? చూసాను కానీ మీకు బాగా నచ్చింది అది కత్తి కాంతారావు. అప్పట్లో ఆయన కత్తి పట్టాడంటే చాలా బాగుండేది. ఆయన సినిమాలు చూడాలంటే చూస్తుంటే చూడబుద్ది. ఆయన పాత్రలు అసలు కత్తి ఫైట్ చేయాలంటే కాంతారావు గారు. అలాంటి కాంతారావు గారు ఎన్నో 400 సినిమాల వరకు కూడా యాక్టింగ్ చేశారు. ప్రతి సినిమా కూడా అయింది ఆనిముత్యమే. అలాంటి కాంతారావు గారి గురించి ఆయన చిన్న ఏజ్ లో ఉన్నప్పుడు కానీ, ఆయన చనిపోక ముందు కానీ ఇక్కడికి చివరిసారిగా ఎప్పుడు వచ్చారండి? చివరిసారిగా వచ్చింది నేను ఒక 5-6 సంవత్సరాల క్రితం వచ్చిండు. లాస్ట్ గా రాలేకపోయాడు, అక్కడనే ఇదైపోయాడు. ఆయన చనిపోయినప్పుడు ఎక్కడ? హైదరాబాద్. మన ఈ లోకల్ ఉన్న హోటళ్ళు ఎవరన్నా అక్కడికి పోయారా? ఆయన స్నేహితులు ఉండేవాళ్ళు, కొంతమంది పోయారు. వాళ్ళు ఎవరెవరు ఉన్నారంటే ఇక్కడ ముఖ్యంగా ఒక 4 స్నేహితులు ఉండే. వాళ్ళకు వచ్చి కలిసేది, అంత మంచి చెడు అంతా తెలుసుకునేది. వాళ్ళు కూడా చనిపోయారు. వాళ్ళు కూడా లేరు, ఎవరు లేరు. ఇప్పుడు స్నేహితులు కూడా ఎవరు లేరు, చనిపోయారు. అయితే కురుగుంట్ల చిన్న పాటేల్ గారు అని ఆయన, చింతా చంద్రారెడ్డి గారు,
మరి మన బ్రాహ్మణ సత్యవయ్య గారు, మాల్ పటేల్ గారు, మంగళ చంద్రయ్య అని వాళ్ళు స్నేహితులు. ప్రతి సంవత్సరం వాళ్ళతోటి మంచి చెడు తెలుసుకొని సంవత్సరానికి ఒకసారి వచ్చి తెలుసుకొని పోయేది. కాంతారావు గారికి సంబంధించిన వాళ్ళ కొడుకులు కానీ ఎవ్వరూ లేరు ఇక్కడ. ఎవరు లేరు వాళ్ళ అసలు? కుటుంబీకులు, వాళ్ళ సంబంధించిన వాళ్ళు ఎవ్వరూ లేరు గుడిమండలో. ఒక ఆంజనేయుడి గుడికి మాత్రానికి ఆయన ఇచ్చిన శిలాఫలకం భూమి అయితే ఒక అరెకరం మాత్రానికి ఉంది. దాంట్లో ఆంజనేయుడి గుడి కట్టారు. చాలా అద్భుతంగా నడుస్తుంది. ఇప్పుడు కాంతారావు గారి ఇంటి పేరు తాడేపల్లి లక్ష్మీ కాంతారావు గారు అండి. తాడేపల్లి వాళ్ళు ఎవరన్నా ఈ ఊర్లో లేరండి, ఉన్నారండి? ఎవరూ లేరు. వాళ్ళ ఇంటి పేట వాళ్ళు కూడా ఎవరూ లేరు ఇక్కడ. అసలు వాళ్ళకి సంబంధించిన ఎవరూ లేరు. అసలు కాంతారావు గారికి సంబంధించిన ఆనమాలే లేవు లేవు, అసలు ఎక్కడా లేవు. ఇల్లు అయితే మొత్తం పోయింది, మొత్తం చాలా ఖరాబ్ అయిపోయింది. ఖరాబ్ అయిపోయింది మొత్తం. అది పాత గోడలు అయిపోయి మొత్తం కూలిపోయింది. ఇల్లు కూడా లేదు వాళ్ళకి. ఆల్రెడీ అది అమ్ముకున్నారు అప్పట్లో. అంటే ఆస్తులు స్థిరాస్తులు ఏమీ లేవు గుడిమండలో. కంప్లీట్ గా అసలు ఏమి ఒక గజం ప్లేస్ కూడా లేకుండా పోయింది. ఇప్పుడు వాళ్ళు చాలా మంచివాడు, చాలా దాన ధర్మాలు చేసేవాడు. అంతా అట్లా చేసి దాన ధర్మాలు ఎక్కువగా చేసేవారు. ఎక్కువ చేసేవాడు. చాలా పేదల్ని మంచిగా చూసుకునేవాడు. చాలా థ్యాంక్స్ అండి, మంచి విషయాలు చెప్పారు. ప్రజెంట్ ఇప్పుడు మనం కాంతారావు గారి ఇంటికి రావడం అయితే జరిగిందండి. కాంతారావు గారి గురించి ఇప్పటి జనరేషన్కి అయితే తెలియదు, పాత జనరేషన్కి అయితే కాంతారావు గారి గురించి చాలా బాగా తెలుస్తుంది. ఎందుకంటే కాంతారావు గారు పాత సినిమాలు, జానపద సినిమాలు, పౌరాణిక సినిమాలు, సాంఘిక సినిమాలు కనుక మనం చూసినట్లయితే కనుక దాంట్లో కత్తి ఫైట్లు చేయడంలోనూ కత్తి కాంతారావు గారు బాగా ఆరితేరి ఉంటారండి. పాత జనరేషన్కి అయితే చాలా బాగా తెలుసు. కాంతారావు గారి సినిమాలు చూసిన వాళ్ళకి ఎలా ఉంటుందంటే జానపద చిత్రాల్లో ఒక రాకుమారుని చూసినట్టు ఉంటుంది. కత్తి ఫైట్ అయితే ఎరగదీస్తారండి. అలాంటి కాంతారావు గారు ఇంటికైతే మనం రావడం జరిగింది. మనం ఇల్లు మొత్తం అంతా కూడా పాడైపోయి మొత్తం ఇల్లు అంతా కూలిపోయింది. కానీ పాత ఇల్లులు ఎలా ఉంటాయో ఆ టైంలో ఒక 100 సంవత్సరాల క్రితం కట్టిన ఇల్లు ఎలా ఉంటాయో అదే మాదిరిగా ఇల్లు ఉందండి ఇది. కాంతారావు గారి ఇల్లు లోపలికి వెళ్ళి లోపల ఎలా ఉంది, అసలు పడిపోయిన గోడలు గట్ట ఆ పాత ఇల్లు ఎలా ఉందనే దాని గురించి మొత్తం అంతా కూడా ఈ వీడియోలో చాలా క్లియర్ గా చూపిస్తానండి. వీడియో అయితే ఇక్కడ నుండి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఎందుకంటే బాగా పాడుపడ్డ బిల్డింగ్లు అండి ఇవన్నీ కూడా కాంతారావు గారికి. మన వెనకమాల ఉన్న ఇది కూడా కాంతారావు గారికి సంబంధించిన ఇల్లులండి ఇవన్నీ కూడా చూపిస్తానండి. వీడియో చూస్తున్నానండి. నట ప్రపూర్ణ కత్తుల కాంతారావు గారికి 1950 నుంచి 1990 వరకు కూడా చాలా మంచి సంవత్సరాలుగా గుర్తింపు అండి. ఎందుకంటే ఆ టైంలోనే కత్తి కాంతారావు గారు ఒక రేంజ్లో ఉన్నారండి. ఆ రేంజ్ని నేను చెప్పిన సంవత్సరాల పాటు కూడా ఇంచు కూడా తగ్గకుండా కాంతారావు గారు తెలుగు సినిమా ఫీల్డ్ వెండి తెరని ఒక వెలుగు వెలిగించారంటే అతిశక్తి కాదండి. కాంతారావు గారు 400కు పైగా చిత్రాలలో నటించారండి. రామారావు, నాగేశ్వర్లకు సమకాలికులుగా కొన్ని సందర్భాలలో వారితో సమానమైన గుర్తింపు పొందారు. దాసనారాయణ గారి మాటల్లో తెలుగు చలనచిత్ర సీమకు రామారావు, నాగేశ్వరులు 2 కళ్ళైతే వాటి మధ్య తిలకం వంటి వారు కాంతారావు గారు అని దాసనారాయణ గారు అప్పట్లోనే కితాబు ఇవ్వడం చాలా గొప్ప విషయం అండి. కాంతారావు గారు కుమారుడు రాజు సుడిగుండాలో సినిమాలో నటించారు. ఆ చిత్రానికి ఉత్తమ బాల నటుడిగా నంది అవార్డు లభించిందండి. మనం చూస్తున్న విజువల్స్ అన్నీ కూడా కాంతారావు గారు సంబంధించిన హౌస్ అండి. ఇది దగ్గరగా 100 సంవత్సరాల పైగా ఉన్నటువంటి ఈ ఇల్లు కాంతారావు గారు చివరి రోజుల్లో చాలా ఇబ్బంది పడి మొత్తం ఊర్లో ఉన్న ఆస్తులన్నీ కూడా అమ్ముకోవడం, ఇక్కడి నుంచి హైదరాబాద్కి వెళ్ళిపోవడం, ఆయన సినిమా ఫీల్డ్లోనూ ఎన్నో చాలా డబ్బులు సంపాదించి దాన ధర్మాలు చేసి అడిగిన వారికి ఎవరు అడిగితే వాళ్ళకి ఎన్నో ఉపకారాలు చేసి ఆఖరికి ఆయనకి సినిమా ఫీల్డ్లో నుంచి రిటైర్ అయిపోయే టయానికి ఆయనకి ఒక గజం స్థలం కూడా లేదంటే మీరు ఎవరైనా నమ్ముతారా? నమ్మి తీరాలి. ఎందుకంటే ఈ కోదాడ మండలం గుడిబండ గ్రామంలోనూ కాంతారావు గారి గురించి చెప్పిన విషయాలన్నీ కూడా మీరు కళ్ళకు కట్టినట్టుగా విన్నారు కదండి. అందుకే నేను ఈ వీడియోని ఎంత పర్టికులర్గా చూపిస్తున్నానండి. కాంతారావు గారు కట్టుకున్న ఇల్లు చూస్తున్నారు కదండి, ఎంత బాగుందో. అంత అందమైన ఇల్లు ఇలా నేలమట్టం అయిపోయి మొత్తం ఎక్కడికక్కడే మొత్తం శిథిలావస్థకు చేరడం చాలా బాధాకరం. ఎందుకంటే మనం ఇంట్లోకి ఎంట్రన్స్కి వెళ్ళే ముందు ఆ గుమ్మాలు కనుక మనం చూసినట్లయితే కనుక ఎంతో అందమైన ఫర్నిచర్ని గుర్రం బొమ్మలతోటి చెక్కి
ఎంతో అద్భుతమైన కళా నైపుణ్యాన్ని అక్కడ చూపించడం జరిగిందండి. అలాంటి ఇల్లుని ఇలా వదిలేసి మామూలుగా అమ్మేయడంతో ఇది ఇలాగ ఉండిపోయిందండి ఇది. కానీ ఇల్లు మాత్రమే ఆ రోజుల్లోనే ఇలాంటి భవంతి కట్టారంటే కాంతారావు గారు అప్పట్లోనే చిన్నప్పటి నుంచే వాళ్ళ ఫ్యామిలీ కొంచెం రిచ్ అని తెలిసిన విషయమే. అయితే ఆయన ఎన్నో దాన ధర్మాలు చేసి ఆఖరికి ఆయన దగ్గర ఉన్నదంతా కూడా ఊర్చేసుకుండి ఏమీ లేకోకుండా ఉన్న పొజిషన్లో ఉన్నప్పుడు చాలా బాధ అనిపించింది. తోటి కళాకారులు అలాగే పెద్ద పెద్దగా హీరోలను చెప్పుకునే వాళ్ళందరూ కూడా ఆయనకి కొద్దో గొప్ప కొంతమంది సహాయం చేశారు, కానీ కొంతమంది నుంచి సహాయం అందలేదని చెప్పాలి. ఆ టైంలోనే ఆయన శత జయంతి ఉత్సవం చేయడం జరిగిందండి. కాంతారావు గారు శత జయంతి సందర్భంగా 2022 నవంబర్ 16న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నివాళులు అర్పించడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వ భాష సాంస్కృతిక శాఖ తెలంగాణ రాష్ట్ర చలనచిత్ర అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో రవీంద్ర భారతిలోని పైడి జయరాజు ప్రివ్యూ థియేటర్లలో కాంతారావు గారు శతదినోత్సవం నిర్వహించబడింది. తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీశంకర్, తెలంగాణ ఎఫ్డిసి చైర్మన్ అనిల్ కర్మాచలం, తెలంగాణ ప్రభుత్వ భాష సాంస్కృతిక శాఖ సంచాలకులుగా మామిడి హరికృష్ణ గారు, కాంతారావు కుమారుడు రాజా పాల్గొని కాంతారావు చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించడం జరిగిందండి. అనంతరం కాంతారావు గారు నటించిన రణబేరి సినిమా ప్రదర్శన కూడా జరిగిందండి. అలాగా కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు ఆయన పట్ల చూపించిన ప్రేమ, ఆయనకు నివాళులు అర్పించిన విధానం చూస్తుంటే తెలంగాణ ప్రభుత్వం చాలా ఘనంగా కాంతారావు గారిని సన్మానించినందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము. ఎందుకంటే కాంతారావు గారు అంటే ఒక మామూలుమైనటువంటి వ్యక్తి కాదు. ఆయన 400 సినిమాల్లో నటించి మెప్పించి ఎన్నో విజయాలు పొంది ఎంతోమందికి ఆదర్శంగా నిలవడం జరిగిందండి. అలాంటి కాంతారావు గారి గురించి ఎంత చెప్పినా కానీ తక్కువే. మొత్తం ఆయనకి సంబంధించినవన్నీ కూడా ఇది కూడా మనకి పెరట్లోకి వెళ్ళినా కానీ లేదంటే ఆయనకి సంబంధించిన ఈ మొత్తం కాంతారావు గారి స్థలం అంతా కూడా ఇదేనండి. తాడేపల్లి లక్ష్మీ కాంతారావు గారు చిన్నతనం నుంచి ఇక్కడ ఉన్నప్పుడు వాడుకున్నటువంటి నుయ్యి మీరందరికీ చూపించాలనే ఉద్దేశంతో ఈ నుయ్యిని చాలా క్లియర్ కట్గా చూపిస్తున్నానండి. ఎందుకంటే 100 సంవత్సరాలకు పైగా ఉన్నటువంటి నుయ్యిలన్నీ కూడా చాలా భయంకరంగానూ చాలా పాడైపోయి ఉంటాయి. అలాగే ఈ నుయ్యిలో నుంచి కింద నుంచి ఒక చెట్టు వేర్లతోటి పైకంటే రావడం మీకు చూపిస్తున్న విజువల్స్లో అయితే మీరు చూస్తున్నారండి. చాలా భయంకరంగా ఉంది. అసలు మేము వీడియో షూట్ చేసినప్పుడు మాకే భయం అనిపించింది. ఒకవేళ కెమెరా కానీ కింద పడిపోద్దామని భయం అనిపించింది. అందులోనూ ఈ నూతిలో ఏమైనా పాములు ఉంటాయా లేకపోతే ఎలాంటి ఏమైనా శక్తులు ఏమైనా ఉంటాయా అని భయపడుతూనే మేము వీడియో షూట్ చేయడం జరిగిందండి. కాంతారావు గారికి సంబంధించిన ఈ భవంతి మొత్తం అంతా కూడా చాలా పెద్దగా ఉందండి. ఆ రోజుల్లోనే ఇలాంటి పెద్ద భవంతి కట్టారంటే మాటలతో చెప్పలేము. మనం వెనకాలకు కూడా వెళ్ళి వెనకాల కూడా మొత్తం కాంతారావు గారి ఇంటికి సంబంధించినవన్నీ కూడా నేను మీకు చాలా క్లియర్ కట్గా చూపిస్తాను. కాంతారావు గారు ఎన్టీ రామారావు, ఏఎన్ఆర్ రావు గారు మాదిరిగానే చాలా సినిమాలకి డైరెక్షన్ చేయడము అలాగే చాలా సినిమాలకి నిర్మాతగా వ్యవహరించడం కూడా జరిగిందండి. అయితే కాంతారావు గారు నిర్మాతగా మారి తీసిన సినిమాలు 1969లోను సప్తస్వరాలో, 1969లో గండరగండు, 1971లో ప్రేమజీవులు, అలాగే 1974లో గుండెలు తీసిన మనగాడు, 1989లో స్వాతి శినుకులు అనే సినిమాలు తీశారు. ఇక్కడ కొంతమంది పెద్దలు ఉన్నారంటే వాళ్ళు అడిగి తెలుసుకున్నాం. ఏదన్నా దానం ఇచ్చారా కాంతారావు గారు? అక్కడ ఇచ్చిండండి ఆంజనేయుల వారి గుడి కాడ. ఎంత ఇచ్చారు? ఎకరం 30 ఉంటుంది. 30 ఉంటుంది. ఇంకా ఆడాడ ఇచ్చింది అయితే నాకు తెలియదు. మనం మళ్ళా కోటమైసమ్మకి ఆయన ఆటే దిగుద్ది అంటే ఇప్పటికి. కోటమైసమ్మకి ఆయన పేరు మీదనే. ఇప్పుడు కాంతారావు గారు వాళ్ళ పిల్లలు కూడా బాగా ముసలాళ్ళు అయిపోయినట్టున్నారు. చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కాంతారావు గారి గురించి, చాలా చక్కగా మాట్లాడారు. చాలా థ్యాంక్స్ పెద్దయినా. ఇప్పుడు ఇల్లు ఇదేనా? ఇదే ఇల్లు. ఇదే విన్నారు కదండి. ఇక్కడ పెద్దలు అలాగే గ్రామస్తులు కాంతారావు గారి గురించి చెప్పిన విషయాలు అన్నీ కూడా చాలా క్లియర్ కట్గా విన్నట్టుగానే ఉన్నది మనకైతేనే.
అయితే ఈ సూర్యాపేట జిల్లా కోదాడ మండలం ఉన్నటువంటి ఈ గుడిబండ గ్రామం ఎలా ఉంటుందో కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తానండి. తెలంగాణలోనూ కొన్ని జిల్లాలో చాలా వెనకబాటుగా ఉన్నాయండి. అలాంటి జిల్లాల్లోనూ వీళ్ళ కట్టుకున్న హౌసెస్ ఎలా ఉన్నాయో అన్నీ కూడా చాలా క్లియర్గా చూపిస్తాను ఈ వీడియోలోను. అంతేకాదు ఈ వీడియోని చూసిన తర్వాత మనం కొంచెం ఎదరికెళ్ళిన తర్వాత ఒక చౌరస్తా ఉందండి. ఆ చౌరస్తా దగ్గర కొంతమంది అయితే ముచ్చట్లు అయితే పెట్టారు. ఆ ముచ్చట్లో మనం కూడా జాయిన్ అవుదాము. వాళ్ళు ఏ రకంగా మాట్లాడతారో ఆ మాటలన్నీ కూడా మనం విని ఈ ఊరి గురించి వాళ్ళు ఏం చెప్తారో అన్నీ కూడా క్లియర్గా చూద్దామండి. వీడియో అయితే చూస్తున్నానండి. ఏం చేసి నిద్రపోయారు ఇయ్యారు దాకా? మననే కొట్టినాం మందు. ఏం మందులు తెచ్చుకొచ్చినావు? దోమకంటే ఆయన తెచ్చి కొట్టిండు, ఆగట్లేదు. మళ్ళీ ఇవాళ కొట్టి వచ్చిన పొద్దున మొత్తం తెల్లగైంది. ఆ భయం ఒక 2 గోర్ల మందం బాగానే ఉంది కానీ గుల్ల గుల్ల అంతే ఉంది. పెద్దయినా మరి కాంతారా గారి గురించి ఏమైనా తెలిసినా మరి నీకు? ఏం నాకు పెద్దగా తెలియదండి. ఎప్పుడైనా కాంతారా గారిని ఇక్కడ ఈ ఊర్లో చూసారా మీరు? వచ్చిండు. ఎలా మాట్లాడతారు ఇక్కడికి వచ్చినప్పుడు ఎలాగనా? ఇంకా అవన్నీ నాకు వస్తా మోటు పూకోండి నాకేమస్తాయండి. అయ్యో, మోటోలం అయితే ఏంది, పట్నం మోటోలం అయితే ఏంది, పట్టపోలం అయితే ఏంది, కొద్దిగా వేసేది నడు డాన్స్ కూడా వేసేది సినిమాల్లో తీసేయిగా. అసలు కాంతారా గారు కత్తి పడితే ఏదో ఒక రాజకుమారు లెక్క ఉండేది. కరెక్టే. ఆయన సినిమాలు మేము పాత ఇప్పుడు చూస్తుంటే మాకైతే అసలు కాంతారా గారైనా ఇంతలాగా యాక్టింగ్ చేస్తున్నారు అనుకుంటున్నాను. ఆయన పేరు వెళ్ళినోడే. పేరెళ్ళిన ఇట్ట అయ్యిరు. అయితే ఆయన ఇట్ట అయ్యి లోపలికి ఇది ఎన్టీ రామారావు వచ్చి కాంతారావుని తొక్కేసిరు. అసలు కత్తి ఫైట్ లో కాంతారావు స్టైల్ వేరే ఉంటది, ఎన్టీ రామారావు స్టైల్ వేరే ఉంటది. ఎన్టీఆర్ కత్తి ఫైట్ చేయకపోయినా సరే వెనకమాల కాళ్ళు లేపి స్టైల్ గా చేసేవాడు. ఆయన వచ్చిన తర్వాత ఈయన తొక్కేసిరు. లేదంటే కాంతారావు గారు అబ్బా, కాంతారావు పెద్ద పేరండి. ఇంకేంటి కాంతారా గారి గురించి మీ పాత జ్ఞాపకాలు ఏమైనా ఉంటే కొంచెం నెమరు వేసుకోండి మాతోటి. మాకు పెద్దగా లేవులేండి. ఏమిటి ఉంటాయి కదా ఆ వయసులోను. పెద్దగా ఇది అనిపించదు. ఆ వయసులో కాంతారా గారు ఇక్కడ ఉన్నప్పుడు కొంచెం అల్లరి చిల్లరగా ఉండేవాడు. ఆయన ఉండాలా అసలు లేరు. అసలు వస్తా పోత చూటే మేము నిలబడ్డప్పుడు మేము లేవు. మీరు చూడలేదు. చూడమాట. అందుకని మా బాబాయ్ కరక అదే మా అమ్మాయి అనేది. ఓకే. అవన్నీ మా బాబాయ్ కరక ఏంటంటే వస్తుంటే చూడటం అంతే. ఆడికే పెద్ద ఇది అయిపోయింది. పండుగ శ్రీరామనవమికి అయితే కంపల్సరీ పీట మీద కూర్చుండేది కాంతారా గారు ఉండేది. పీట మీద కూకోపోయి ఇప్పుడు 2 సార్లు కూకోండు. ఇప్పుడు లాస్ట్ సారిగా ఈ గుడిబండకి కాంతారా గారు ఎప్పుడు వచ్చారండి? చాలా ఎన్ని సంవత్సరాలు అవుతుంది మీకు తెలిసి ఉజ్జాయింపుగా? 10 ఏళ్ళు పైన అయింది. 10 ఏళ్ళు పైన అవుతుందా? 15 ఏళ్ళు పైన. ఆయన ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా ఆరోగ్యం సహకరించక క్యాన్సర్తో పోయారంట ఆయన. మేము చదివాం ఆయన గురించి స్టడీ చేస్తే క్యాన్సర్ వచ్చి క్యాన్సర్తో పోయారు. అది ఇది అన్నారు. అవన్నీ 10-15 ఏళ్ళు పైన అయింది. ఇప్పుడు కాంతారా గారు పెళ్లి చేసుకున్నది కూడా ఈ ఊరేనా లేకపోతే ఏదైనా మా జ్ఞాపకం లేని మాటలు మాట్లాడతాం మేము. అసలు ఆయన పెళ్లి గిల్లి ఏడు ఉండడానికి వాళ్ళ అమ్మని కూడా చూసానులే కానీ. వాళ్ళ అమ్మని కూడా చూసారు మీరు? చూసి వాళ్ళ అమ్మగారు ఎలా మాట్లాడేటారు? ఎర్రగా బాగా బాపన మనిషి బ్రాహ్మిన్సా? బ్రాహ్మిన్స్ కానట్టుందిలే కానీ మరి తెల్లంగా బాగుండేది. నాకు తెలిసి పాతకాలపు హీరోయిన్లు హీరోస్ కూడా బ్రాహ్మిన్స్ ఎక్కువ ఉన్నారు. మన ఈ మధ్య నేను కాంచనా గారు తెలుసు కదా, సినిమా హీరోయిన్ కాంచనా గారిది చేసిన నేను మచిలీపట్నం, ఇక్కడ కృష్ణా జిల్లా. ఆవిడ కూడా బ్రాహ్మిన్సే, పెద్ద పేరే ఉంది ఆవిడ కూడా. ఇలా తిరుగుతూ ఉంటాం ఇలాగా మంచి గొప్పగా యాక్టింగ్ చేసిన వాళ్ళందరి గురించి. ఇప్పుడు జనరేషన్ తెలియదు కదా, వాళ్ళు చెప్తా వీడియోలు చేసుకుంటూ ఉంటాం. ఏదో కొంచెం పేరు ఉన్నవాళ్ళు కాబట్టి తెలియాలి జనాలకి.
తాడేపల్లి లక్ష్మీ కాంతారావు గారు 2009 మార్చి 22న క్యాన్సర్ వ్యాధి మూలంగా హైదరాబాదులోని యశోద హాస్పిటల్లో రాత్రి 9:50 కానీ ఆయన కన్ను మూయడం జరిగిందండి. అలాగే మన తాడేపల్లి లక్ష్మీకాంతారావు గారు ఎక్కడున్నా సరే ఆయన ఆత్మకు మనశ్శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని నేను ఇక్కడితోటి ఎండ్ చేద్దాం అనుకున్నానండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మన యూట్యూబ్ ఛానల్ చూస్తూ కూడా ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అన్నీ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ హోమ్ టూర్ వీడియోతోటి మళ్ళీ మేము ముందుకు వస్తున్నప్పటి వరకు అందరికీ కూడా జై హింద్.